అగ్రికల్చర్పై అపారమైన ప్రేమతో కష్టాలను జయిస్తూ విజయాలను అందుకుంటున్న రైతులందరూ మన చుట్టూ ఉన్నారు. నేల తల్లిపై ప్రేమతో సాగుకు కొత్త నిర్వచనాలు చెప్పే అన్నదాతల విజయగాథలు అందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి అసాధారణ కథనాల సాగుబడి స్టార్ రైతులోకి స్వాగతం. నేనెందుకు సాధించలేను అనే అపారమైన ఆత్మవిశ్వాసం ఆ రైతును రాజును చేసింది. పట్టుదల, అంకితభావమే తొలి పెట్టుబడిగా భావించిన ఆ రైతు పౌల్ట్రీ రంగంలో విశిష్టమైన అనుభవం సాధించారు. 3.5 దశాబ్దాల క్రితం 750 కోళ్లతో పౌల్ట్రీ రంగంలోకి ప్రవేశించిన ఆ రైతు ప్రస్తుతం 4 లక్షల కోళ్లతో భారీ స్థాయిలో పౌల్ట్రీ పరిశ్రమను నిర్వహిస్తున్నారు. కష్టపడితే పేదరికం తొలగిపోతుందనే పెద్దల మాటను ఆచరణలో పెట్టిన కనకమేడల ప్రేమ్ కుమార్ విజయగాథే ఈనాటి సాగుబడి స్టార్ రైతు. కేవలం వ్యవసాయాన్నే నమ్ముకోకుండా వ్యవసాయ అనుబంధ రంగాలను నమ్ముకొని వాటిని చాలా ఇష్టంగా నిర్వహిస్తున్న రైతులు మంచి ఆదాయాలు పొందుతూ 10 మందికి ఉపాధి చూపిస్తున్నారు. చేపట్టిన పరిశ్రమను ముందుగా అధ్యయనం చేసి అందులోని ఫెయిల్యూర్స్ను అర్థం చేసుకుని చేసిన తప్పునే మరలా చేయకుండా పద్ధతిగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమను నిర్వహిస్తున్న రైతులు ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు. అటువంటి రైతులు వ్యవసాయ అనుబంధ రంగాల్లో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ కోవకు చెందిన ఈ రైతు పౌల్ట్రీ పరిశ్రమలో తనదైన ముద్రతో కొనసాగుతూ ఎలాంటి నిరాశకు తావు లేకుండా అన్ని షెడ్లలో కలుపుకొని మొత్తం 4 లక్షలకు పైగా కోళ్లను పెంచుతున్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని ఏర్పాటు చేసుకున్న పలు సౌకర్యాలతో 15 ఎకరాల్లో నిర్మితమయ్యాయి మనం చూస్తున్న ఈ షెడ్లు. వీటిలో 2,45,000 లేయర్ కోళ్ల పెంపకం జరుగుతోంది. కృష్ణా జిల్లా ముక్కోళ్లుపాడులో గల ఈ కోళ్ల ఫారం యజమాని పేరు కనకమేడల ప్రేమ్ కుమార్. ఇంత భారీ సంఖ్యలో కోళ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పనిచేసే వారి సంఖ్య కూడా 10ల సంఖ్యలోనే ఉందని అనుకుంటున్నారా? మీ సందేహం నిజం కాదు. ఎందుకంటే ఇక్కడ పనిచేసే వారి సంఖ్య కేవలం 9 మంది మాత్రమే. కూలీల కొరత కారణంగా మొదట్లో అనేక ఇబ్బందులు పడిన ఈ రైతు పూర్తిగా యాంత్రీకరణ వైపు దృష్టి పెట్టి సక్సెస్ సాధించారు. దాదాపు 3.5 దశాబ్దాల క్రితం ఈ రంగంలోకి ప్రవేశించిన ప్రేమ్ కుమార్ కృషి, పట్టుదల, అంకిత భావంతో ఈ రంగంలో ఎదిగారు. బ్యాంకులు, వెటర్నరీ డాక్టర్ల సహాయంతో నష్టాల బారిన పడకుండా చూసుకుంటూ స్థిరంగా ఆదాయాలు పొందుతూ ముందుకు సాగుతున్నానని కనకమేడల ప్రేమ్ కుమార్ అంటున్నారు. ఇవాళ నాకు 78లో 750 కోళ్ళతో స్టార్ట్ చేయటం వలన అదే డాక్టర్ రమేష్ గారు, సోమిరెడ్డి గారు, నాయ సార్ సపోర్ట్తో పోల్ట్రీ పెంచుకుంటూ వచ్చాను. ఇవాళ 4,25,000 కోళ్ళు ఉన్నాయి. ఈ కోళ్ళు ఇంత పెంచడానికి కారణం పట్టుదల, అంకితభావం ఉండాలి. నిజంగా పోల్ట్రీ చాలా ఇవాళ బాగా పెరిగి వైరస్ వస్తున్నా కూడా మనం వైరస్ రాకుండా బయోసెక్యూరిటీ అవటం వలన వైరస్ కూడా రాకుండా ఉంటుంది. అట్లాగే 320 గుడ్లు, 315 గుడ్లు నేను పెట్టించగలుగుతున్నాను ప్రతి బ్యాచ్లు కూడా. నాకు సెంట్రల్ బ్యాంకు దాదాపు ఇవాళ అయితే 10-12 కోట్ల రూపాయలు నాకు అవుట్స్టాండింగ్ ఉంది. అట్లాగే ఈ పోల్ట్రీ ఇంత పెరగడానికి కారణం బ్యాంకు సపోర్ట్ ఉంది, నా పట్టుదల, డాక్టర్ సపోర్టు మెయిన్ ఉంది. అందువల్ల పెరిగాను నేను. పౌల్ట్రీ ఇండస్ట్రీస్ ఇవాళ నేను విజయవాడ జోనల్ కమిటీ చైర్మన్గా ఉండ కూడా ఆల్ ఓవర్ ఇండియా తిరిగి వస్తూ పౌల్ట్రీకి భవిష్యత్తు ఉందని ఇంకా పూర్తిగా నమ్మాను. ఇవాళ రైట్ క్రైసిస్ నడుతున్నా కూడా ముందు కూడా మంచి ఎక్స్పాన్షన్కి వెళ్ళడానికి అవకాశం ఉంది, పెరుగుతుంది. రైతులంతా సమైక్యంగా ఉండటం వలన మంచి రేటు రావడానికి అవకాశం ఉందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇక్కడ ఏ పనైనా యంత్రాల సాయంతో చకచకా జరిగిపోతుంది. సుమారుగా 3 దశాబ్దాల క్రితం కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం పెనమకూరులో
లేయర్ కోళ్ల పెంపకాన్ని ప్రారంభించిన ఈ రైతు ఇంతింతై ఒటిడింతై అన్నట్టుగా తన కోళ్ల సామ్రాజ్యాన్ని విస్తరించారు. ప్రస్తుతం ఈయనకు పెనమకూరుతో పాటు నూజివీడు మండలం అన్సవరం, ముక్కోళ్లుపాడు, ముసునూరు మండల కేంద్రాల్లో పౌల్ట్రీ కోళ్ల ఫారాలున్నాయి. మొదట్లో సాధారణంగానే మొదలైన కోళ్ల పరిశ్రమలోకి సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టారు. ఇందుకుగాను ఆ పద్ధతులను మొదట తాను అర్థం చేసుకుని వాటిపైన పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఆచరణలో పెట్టారు. ఏ పరిశ్రమైనా ఒడిదుడుకులుంటాయి, ఏది వడ్డించిన విస్తరి కాదు. అందుకే మన పెద్దలు కీడెంచి మేలెంచాలంటారు. ఇదే విధానాన్ని అనుసరిస్తూ ఇబ్బందులొచ్చినప్పుడు బెదిరిపోకుండా ఈయన ఈ పౌల్ట్రీ పరిశ్రమను చాలా చాకచక్యంగా నిర్వహిస్తున్నారు. కోళ్ల పెంపకం అనగానే సీజనల్ వ్యాధుల బారిన పడి వందల సంఖ్యలో కోళ్లు చనిపోతుంటాయి. వాతావరణ ప్రతికూలతల కారణంగా నష్టాలు భారీగా ఉంటాయి. అయితే ముందు జాగ్రత్తలు తీసుకునే కోళ్ల రైతులకు మాత్రం ఈ సమస్యలు తక్కువగా ఉంటాయనేది కనకమేడల ప్రేమ్ కుమార్ అభిప్రాయం. ఇది కేవలం అభిప్రాయం మాత్రమే కాదు, అనుభవంతో కూడిన సత్యమిది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమైన పౌల్ట్రీ ఇండస్ట్రీలోకి రావాలనుకునేవారు మొదట్లో చిన్న స్థాయిలో మొదలుపెట్టి స్వంత అనుభవాల ఆధారంగా విస్తరించాలని అంటారు. భవిష్యత్తు ఉంది, భయపడకూడదని ఈయన పిలుపునిస్తున్నారు. మొట్టమొదటి పిల్ల వచ్చినప్పుడు ఇదివరకు డీప్ లైటర్లు ఉండేయండి. డీప్ లైటర్లు బోర్డర్స్ కట్టేసి పైన గొడుగులు పెట్టి కింద బల్బులు పెట్టేవాళ్ళం. ఆ బల్బులు పెట్టి డీప్ లైటర్ నెలల మీద ఉన్నప్పుడు ఎలికల ప్రాబ్లం ఎక్కువ ఉండేది. ఎలికల ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎలికలు కూడా నేనే పట్టేవాడిని. వాస్తవంగా అంటే ఎలిక ఏడాది తీసుకొచ్చి పట్టి అలవాటు అయిపోయినాక నేను కూడా పట్టేవాడిని. అట్లాగే ఎలికి కోడిపిల్లని పట్టుకున్నప్పుడు కోడిపిల్ల అరవంగానే అక్కడే పడుకుని పెంచేవాడిని. ఏది బ్రోడర్ హౌస్లో అక్కడే పడుకుని ఆ కోడిపిల్లని సేవ్ చేసుకుంటూ ముందుకెళ్ళేవాడు. ఇప్పుడైతే దరిదాపుగా 1,00,000 పిల్లలు పెంచడం కూడా ఎంత జాగ్రత్త తీసుకున్నామంటే బయోసెక్యూరిటీ ఇంపార్టెంట్ అండి ఫస్ట్. తర్వాత టెంపరేచర్ అనేది ఇంపార్టెంట్. చిక్కు వచ్చినప్పుడు టెంపరేచర్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. 95 degrees ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ 90, థర్డ్ వీక్ 85 degrees అట్లా తీసుకొస్తే అట్టకే క్రంబుల్ స్పీడ్ వాటి వల్ల కూడా ఏంటంటే పిల్లల లోపల ఇంట్రెస్ట్ చాలా తినదా ఉంటుంది. అది పెరిగి అది కన్జ్యూమ్ అవుతుంది అన్నమాట. కుక్కుడు ఫీడ్ తినడం వల్ల తొందరగా కన్జ్యూమ్ అయ్యి గ్రోత్ బాగా వస్తుంది. ఇవాళ నాకు పిల్ల యూనిట్లో 1,00,000 కింద ఎత్తే 1,05,000 పిల్లలు వస్తున్నాయి. పుంజులు కానీ మోటార్లు కానీ తీస్తే 1,05,000, 1,05,000కి 1,300 పిల్లలు, 1,700 పిల్లలు, లేకపోతే 1,00,000కి 1,01,000 పిల్లలు నాకు గ్రోయర్లో వస్తున్నాయి. నాకైతే పిల్లలు పెంచడం చాలా ఈజీ అయిపోయింది. అంటే వ్యాక్సిన్స్ కూడా బాగా ఎక్కువైందండి. 3 way వ్యాక్సిన్ ఒకటి చేయించాల్సి వస్తుంది ఫస్ట్. అలాగే B1, అట్లాగే డీబేకింగు, తర్వాత మెరాక్స్ ఒకటి చేస్తున్నామండి. తర్వాత కొరైజా ఒకసారి చేస్తున్నామండి. మేము అయితే పిల్లల యూనిట్లో ఎంత బయోసెక్యూరిటీ బాగా వాడితే అట్లాగే MM సొల్యూషన్ అంటే క్లోరిన్ డయాక్సైడ్ కానీ స్ప్రే చేస్తూ MM సొల్యూషన్ కలిపితే పిల్లలు కూడా హెల్తీగా ఉంటున్నాయి. ఏ పరిశ్రమైనా అభివృద్ధి చెంది ఆశించిన ఆదాయం ఇవ్వాలంటే యజమాని స్వయం పర్యవేక్షణతో మాత్రమే సాధ్యం. ఈ విషయంపైన నమ్మకం గల కనకమేడల ప్రేమ్ కుమార్ కోళ్ల పెంపకాన్ని కేవలం పనివాళ్ల మీదనే వదిలిపెట్టలేదు. పరిశ్రమ వృద్ధికి గాను తానే దగ్గర ఉండి నిరంతరాయంగా కృషి చేస్తున్నారు. దాంతో ఈయనకు కోళ్ల పరిశ్రమలో చేయి తిరిగిన రైతుగా ఈ ప్రాంతంలో పేరు వచ్చింది. ఎప్పటికప్పుడు డాక్టర్ల సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. ఇటు చేయటం వల్ల ఏంటంటే షెడ్లో కూర్చొని చక్కగా ప్రతిరోజు పొద్దున్నే లేచి పొద్దుగా దాకా కొడుతూ ఉండటం వల్ల గుడ్లు కూడా పెడతాయి. ఎందువల్ల అంటే దాంట్లో ఏం తక్కువ ఉంది, ఏ తక్కువ అయితే రెక్టిఫై చేయడానికి మన దగ్గర ఏం అవకాశాలు ఉన్నాయి, లేకపోతే బయట నుంచి ఏం తెచ్చుకోవాలి అనేది మనకి షెడ్లో ఉండడానికి తెలుస్తుంది. బయట నుండి బయటకు మేనేజ్ చేసేవాడికి తక్కువ తెలుస్తుంది. అలాగే మనకి లేయర్లోకి వచ్చినప్పుడు స్ప్రేయింగ్, బయోసెక్యూరిటీ స్ప్రేయింగ్, క్లోరిన్ డయాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, వెల్లుల్లి రసం 1 లీటర్కి 3 ml కాడికి ఇచ్చుకుంటూ స్ప్రే చేస్తాం. ఒక్కోసారి ఒకసారి స్ప్రే చేస్తాం, కొన్నిసార్లు 2 times స్ప్రే చేస్తాం. వైరస్ ప్రాబ్లం ఎక్కడైనా ఉందా లేదా మన దగ్గర వస్తుందా అని అనుమానం వచ్చినప్పుడు 2 సార్లు చేస్తామండి, లేకపోతే ఒకసారి చేస్తే సరిపోతుంది. MM సొల్యూషన్ 2 times రెగ్యులర్గా చేస్తామండి. 2 డోస్
అంటే సింగిల్ డోస్ కాకుండా డబుల్ డోస్ వేస్తున్నాం. ఒక్కోసారి మనకు కొద్దిగా లేయింగ్ తగ్గుతుంది కూడా త్రిబుల్ డోస్ కూడా ఇస్తాం. దానివల్ల మనకి బెటర్గా ఉంటుంది లేయింగ్ అయితే. ఈయన ప్రతిభను గుర్తించిన బ్యాంకులు కూడా అవసరమైనప్పుడల్లా రుణాలిచ్చి ఆదుకుంటున్నాయి. క్రమేపీ షెడ్లను విస్తరిస్తూ కోళ్ల నిపుణుల సూచనలు సలహాలను తూచా తప్పకుండా ఆచరిస్తూ పౌల్ట్రీ రంగంలో దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఆదాయ వ్యయాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగడం వల్ల ఈ రంగంలో ఎదురయ్యే గడ్డు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు దూసుకెళ్తున్నారు. అభ్యుదయ పౌల్ట్రీ రైతు ప్రేమ్ కుమార్కు మొత్తం 4 చోట్ల 20 షెడ్లు ఉండగా ఒక్కో షెడ్లో 25,000 కోళ్లను పెంచుతున్నారు. గుడ్ల కోళ్ల పెంపక కాలం 18 నెలలు. ప్రతి దశలోనూ కోళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. వర్షాలు పడే టైంలో మన కోస్టల్లో ఏముందంటే ఎక్కువ ఉమ్మదింపు ఎక్కువ ఉంటుంది, గాలి అందక. ఆ టైంలో గాలి వచ్చేటట్టుగా మెష్ క్లీన్ చేసుకుని పట్టాలు కూడా శుభ్రంగా చుట్టి కట్టించే ఇస్తామండి. అదే వర్షం పడుతుంది అనుకుంటే మేత తొట్ల మీద జల్లు కూడా పడకుండా పట్టాలు దించేస్తాం. ఈ పట్టాలు దించడం వల్ల నీరు బయట వెళ్తుంది, చల్లగాలి వస్తుంది, అప్పుడు సరిపోతుంది. అదే చలికాలం వచ్చే పైన కింద కట్టేసి మన కేజీ లెవెల్ 5 అడుగుల 6 అడుగుల దాకా మనకు ఓపెన్ చేసి ఉండటం వల్ల పగలు ఓపెన్ చేస్తాం, సాయంత్రం పూట క్లోజ్ చేసేస్తాం. అప్పుడు టెంపరేచర్ కూడా వస్తుంది, కోడి ఫీడ్ తక్కువ తిని చక్కగా గుడ్లు పెడుతుంది. అదే వేసవకాలంకి వచ్చేప్పటికి పట్టాలు దించే పట్టాలు పైనుంచి ల్యాడర్ రన్ చేసి దాని మీద డిప్పు ద్వారా నీరు పట్టాలు తడిపించడం వలన గాలికి చల్లటి గాలి వస్తుంది. అట్టకి బండికి ఫీడ్ బండికి వాటర్ మోటార్ ట్యాంకులు తాగేసి స్ప్రేయింగ్ పెడుతున్నామండి. దానివల్ల ఏంటంటే కోడి మీద నీరు పడి కోడి మొత్తం తడకుండా ముఖం మీద బాడీ మీద తడిసి, అలాగే ఆ తడవచ్చేటప్పుడు కూడా మేత మీద కానీ గుడ్ల మీద కూడా పడకుండా మేము చర్యలు తీసుకోవడం వలన చక్కగా కోడి సేవ్ అవుతుంది. ఒక టైంలో అయితే నాకు 6% సమ్మర్లో మోటాడితే 2వ సంవత్సరానికి మంకీ రూపేసి ఈ రిడ్జ్ పేర్లు తీసి మంకీ రూపేసేసి, అలాగే ఈ పక్కన సైడ్న పట్టాలు కట్టేసి పట్టాల మీద నీళ్ళు వదులుతా వాటర్ బండి చేయడం వలన నాకు 1.5% మోటార్లతో కంట్రోల్ చేసుకోగలను. ఇదేంటంటే మన రైతు జాగ్రత్త ఉండటం వలన ప్రతిరోజు రైతు కోడికి ఏం కావాలి, కోడి ఎట్టా ఉందని చూస్తే మన పనితో పని చేసుకుంటే ఆ కోడి సమ్మర్లో కూడా మోటార్లు తక్కువ ఉండి అది లేం కూడా తగ్గుతుంది అనమాట. అంటే సమ్మర్కి వచ్చేప్పుడు లేంగ తగ్గటం సహజం. ఒక టైంలో అయితే 20% పడిపోయింది, 3%తో మేము కంట్రోల్ చేసుకొచ్చాం. మోటార్టీ కూలింగ్ తీసుకోగలిగితే ఆ టైంలో మనకు గుడ్లు ప్రొడక్షన్ కూడా ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. అలాగే ఏంటంటే మేము ఫ్యాన్లు పెట్టామండి, షెడ్లో ఫ్యాన్లు తిరగటం వలన వేసవకాలం అలాగే వర్షాకాలం గాలి అందరి రోజుల్లో కూడా వర్షం పడి చల్లబడిపోతేనో ఫ్యాన్లు వేసే పని ఉండదండి. ఈ ఫ్యాన్లు వేయటం వల్ల అంటే రైట్ టైం మోటార్టీ కూడా కంట్రోల్కి రాగలుగుతుంది. అట్లా రావటం వల్ల కోళ్ళు ఈ చివరి దశ మనం కళ్ళు చేసి అమ్మేటప్పుడు ఎక్కువ కోళ్ళు మనం తీయగలుగుతాం. లేకపోతే 15 to 20% మోటార్టీ వస్తుంది, మాకు 5% మోటార్లతో సరిపెట్టుకోగలుగుతున్నాం అన్నమాట. దానివల్ల ఆదాయం ఎక్కువ వస్తుంది. ఒకప్పుడు చక్కెర పరిశ్రమలో దినసరి కూలీగా పనిచేశారు కనకమేడల ప్రేమ్ కుమార్. 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఆయన ఒక పేద కుటుంబం నుంచి వచ్చారు. అరకొర ఆదాయంతో ఇంకెంతకాలం ఈ బతుకు అనుకొని ప్రారంభంలో చిన్న స్థాయిలో కోళ్ల పరిశ్రమను ప్రారంభించారు. ఎక్కడా హెచ్చుతగ్గులు రాకుండా క్రమక్రమంగా లాభాలు పొందడానికి ప్రాధాన్యమిచ్చి పౌల్ట్రీ పరిశ్రమను అభివృద్ధిపరిచారు. ప్రస్తుతం ఈ రంగంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని 10 మందికి సలహాలు సూచనలు ఇచ్చే మార్గదర్శి స్థాయికి ఎదిగారు. బ్రాయిలర్ కోళ్లంటే మాంసపు జాతి కోళ్లు. ఇవి త్వరగా పెరిగి తిన్న మేతను ఈజీగా జీర్ణం చేసుకుని మాంసంగా మారుస్తాయి. 6 వారాల్లోనే 2 కిలోలకు పైగా బరువు పెరుగుతాయి. న్యూ హ్యాంప్షైర్, వైట్ కార్నిష్, ఫ్లైమౌత్ రాక్, వైట్ కార్నిష్, రాకు జాతులను బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తికి ఉపయోగిస్తారు.
చికెన్ తయారీ కంపెనీలు తమ హ్యాచరీల ద్వారా రైతులకు పిల్లల్ని సరఫరా చేసి అవి పెద్దయిన తర్వాత తిరిగి వాటిని రైతుల దగ్గర నుంచి కొంటాయి. బ్రాయిలర్లను పెంచే విధానం ఒక రకంగా ఉంటే లేయర్ కోళ్ల పెంపకం మరో రకంగా ఉంటుంది. లేయర్ కోళ్ల జాతులను గుడ్ల ఉత్పత్తికి ఉపయోగిస్తారు. వైట్ లెగ్ హార్న్ కోళ్ల నుంచి రూపొందించిన సంకర జాతి కోళ్లు 290 నుంచి 320 దాకా గుడ్లు పెడతాయి. వివిధ హ్యాచరీలు BV300, హైలైన్, హైబ్రో, లూమాన్ లేయర్ కోడి పిల్లల్ని పౌల్ట్రీ రైతులకు సరఫరా చేస్తున్నాయి. వారి దగ్గర నుంచి తిరిగి గుడ్లను కొంటున్నాయి. కోళ్ల పరిశ్రమలో షెడ్ల నిర్మాణం అత్యంత కీలకం. కోళ్లు తినడానికి వీలుగా అత్యంత శుభ్రమైన వాతావరణం కల్పించాలి. మేత సరిపోయింది లేనిది చూసుకోవాలి. హ్యాచరీ వాళ్ళు చెప్పిన ప్రకారం తూచా తప్పకుండా నడుచుకుంటే తప్పకుండా మంచి ఉత్పత్తిని సాధించవచ్చని కనకమేడల ప్రేమ్ కుమార్ అంటారు. యాక్చువల్గానండి కోడి ఎక్కువ గుడ్లు పెట్టడానికంటే చిక్కు దశ నుంచి గ్రోయర్ దశలోనే దాని బాడీ అమెరికాలో అంటే అమెరికాలో ఎక్కువ ఉంటాయి. అమెరికాలో అంటే బాగా సైజు రావాలి కోడి. బాగా సైజు అంటే 1.3 1.25 వచ్చిందంటే కోడి గ్రోయర్ సైజుకి గుడ్లు దరిదాపుగా ఆ బ్యాచ్ 320 నుంచి 330 గుడ్లు పెట్టడానికి కంపల్సరీ పెట్టేస్తుంది ఒకటి. ఈ పెట్టడానికి దీని తర్వాత ఏంటంటే వాతావరణం కూడా అనుకూలించాలి. అంటే మనం అనుకూలంగా కల్పించాలి. వేసవకాలం ఉంది, బాగా ఎండ వచ్చిందనుకో మేత తినకపోతే గుడ్డు పెట్టడం తినేటట్టు మనం చేయాలంటే చక్కగా పట్ట కట్టి మనకు ఏసీలు మనం ఎట్టబడుకున్నాము కోడి కూడా ఏసీలో తయారు చేయగలిగితే డెఫినెట్గా మేత కన్జంప్షన్ పెరిగి పడిపోకుండా ఉండి గుడ్లు పెడతాయి. అదే కనుక మనం దానికి సరైన అనుకూలమైన వాతావరణం ఇవ్వలేకపోతే గుడ్లు పెట్టలేవు. అప్పుడు రైతు నష్టపోతాడు. అట్టకి చిక్కు దశలో ప్రతి వారం మనం బాడీ వెయిట్ చూసుకొని మనకి హ్యాచరీ వాళ్ళు ఇచ్చిన కొలత బాడీ వెయిట్ ప్రకారం వస్తుందా రావట్లేదా, రాకపోతే మనం ఏం చేయాలి? మేత కల్పించాలి. మేత సరిపోయిందా ఉందా లేదా చూసుకోవాలి. అట్టకి నీరు చక్కగా నీరు వస్తుందా లేదా చూసుకుంటే హ్యాచరీ వాళ్ళు ఇచ్చిన ప్రకారం పుస్తకం ప్రకారం మనకు బాడీ వెయిట్ 5 నుంచి 9వ వారం వరకు దరిదాపుగా 80-90 గ్రాములు బాడీ వెయిట్ వచ్చేస్తుంది. ఆ బాడీ వెయిట్ రావడం వలన లేయింగ్ స్టేజ్లో మనం వెనక్కి తిరిగి చూసే పని లేకుండా మంచి మేత ఇస్తే డెఫినెట్గా పెడతానికి ఆస్కారం ఉంటుంది. కోస్తా ప్రాంతంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల సాధ్యమైనంత ఎత్తులో షెడ్లను నిర్మించుకుంటే మంచిదంటారు ఈ రైతు. ప్రస్తుతం కోళ్ల రంగంలో అనేక వ్యాధులు విజృంభిస్తున్నా ప్రేమ్ కుమార్ తీసుకుంటున్న చర్యల వల్ల వ్యాధుల సమస్య తలెత్తటం లేదు. లేయర్ కోళ్ల నుంచి నాణ్యమైన గుడ్లను పొందాలంటే అందించే దాణాలు సమీకృతంగా ఉండాలి. ఇందుకోసం ఈ రైతు స్వయంగా ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు. స్వంతంగా ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఖర్చులు కూడా ఆదా చేసుకుంటున్నారు. సమయానికి అనుగుణంగా టీకాలు ఇవ్వడం వల్ల మరణాల శాతం తక్కువంటారు ఈ రైతు. ఒక్కొక్క కోడి నుంచి 315 గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాంతానికి తగిన రకాలను ఎంపిక చేసుకుని వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాలంటారు ప్రేమ్ కుమార్. వాస్తవం ఏంటంటే 1984లో నేను లేయర్ కేస్ పెట్టానండి. ఆ లేయర్ కేస్ పెట్టడానికి ఊళ్ళో నాకు 750 షెడ్ నుంచి బయట పొలం కొనుక్కొని కొత్తగా షెడ్ ఫామ్ చేసి 2 M's అంటే 2 M'ల కోళ్ళు పెట్టాం 3 టైర్. దాని తర్వాత ఏమైందంటే స్లాబ్ షెడ్ వేసాను పెనంకూరులోనే. ఎందుకంటే మా కోస్టల్లో ఈ రేకు షెడ్లు గాలికి ఎక్కువగా ఇబ్బంది అవుతానో చూస్తూనే లేచిపోతున్న అంతకుముందు 77 ఉప్పిని వచ్చింది. ఉప్పు వచ్చి షెడ్లు కూలిపోయినాయి. మేము స్లాబ్ షెడ్ వేసాం. స్లాబ్ షెడ్ వేసి చక్కగా చేసాం. అప్పుడు కూడా 2 M's వేసాం. దాని తర్వాత 3 M's వేసినా కూడా మనకు వైబుల్ అన్నది ఇస్తాం, వైబుల్ కోసం ఎకనామికల్ అన్నది ఇస్తాం ముందుకెళ్ళాం. 3 M's వరకు బరి సరిపోయింది. దాని తర్వాత 2007లో ముసూరు వచ్చినప్పుడు మేము 4 M's వేసామండి. 4 M's అయితే మేము వేసిన అనుభవం వచ్చింది ఏంటంటే 4 M's అయితే మన నూజివీడుపేటలో కూడా వైబుల్ కాదనేది పూర్తిగా నమ్ముతున్నాను. 3 M's అయితే నాకు తెలిసినది అడ్వైజబుల్. మన 3 M's వేసుకుని ఒక షెడ్కి మామూలుగా అయితే 60 అడుగులు సరిపోతే 3 M's మీద. కాకపోతే నా అడ్వైజ్ అయితే 90 అడుగులో ఉంటే గాలి వెలుతురు బాగుండాలి ఉంటుంది. అట్టకే 7.5 నుంచి భూమి లెవెల్ నుంచి 7.5 నుంచి 8 అడుగులు మనం పెట్టగలిగితే లెటర్ కూడా డ్రై అవుతాం. కోళ్ల పరిశ్రమ విస్తరించే కొద్దీ అది మంచి ఆదాయం ఇవ్వాలంటే ముందుగా అందులో పనిచేసే పని వాళ్ళకి అవగాహన కల్పించాలి. వారు సులువుగా పనిచేయగలిగేలా సౌకర్యాలను కల్పించాలంటారు ప్రేమ్ కుమార్.
ఒకప్పుడు 1,00,000 కోళ్లకు 15 మంది మగ కూలీలను నియమించుకుంటే ఇప్పుడు 5గురే సరిపోతున్నారంటే దానికి టెక్నాలజీయే కారణమంటారు రైతు. పనివాళ్లను బాగా చూసుకుంటే, వారు బాగుంటే పౌల్ట్రీ తప్పకుండా లాభాల బాటలో ఉంటుందంటున్నారు ప్రేమ్ కుమార్. పనాడికి పని తేలిక ఉంటే పనాడు కంఫర్టబుల్ చేస్తాడు. ఆడు ఎంత కంఫర్టబుల్ చేస్తే మన లేం కూడా అంత బాగుంటుంది. మనం ఒత్తిడి ఎంత పెట్టినా కూడా సులువైన యంత్రాలకన్నా మనం తీసుకురాలేకపోతే మనం చేయలేం. ఇట్లాంటి చేయలేని పని ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. కనుక నేను 1990లో నెప్పస్ పెట్టినప్పుడు చాలామంది డాక్టర్లు కూడా రిఫ్యూజ్ చేశారు. ఎక్కడో శీతల ఊళ్ళలో పెట్టే నువ్వు ఇక్కడ పెడితే ఇబ్బంది అవుద్ది, నెప్పల్స్ పెట్టమాక ఛాన్స్ పెట్టమన్నారు. తర్వాత కొంతమంది డాక్టర్లు ఛానల్స్ పెట్టు, నెప్పల్స్ పెట్టు, వేసవకాలంకి వచ్చినప్పుడు ఛాన్స్ నీళ్ళు తాగుతాయి, నెప్పల నీళ్ళు చలికాలం వర్షాకాలం తాగుతాయి, కోడి లైఫ్ ఉండదని. ఇవాళ ఏ షెడ్లో చూసినా నెప్పలు చిక్కు కేజెస్ కాంచే మొత్తం నెప్పలే. చిక్కు ఫీడర్స్ దగ్గర నుంచి చిక్కులో కూడా బళ్ళు పెట్టేసి చక్కగా మేతపోతున్నాం. చాలా సింపుల్ అయిన పని వలన ఇదివరకు 1,00,000 కోడికి దాదాపు 15 మంది మొగాళ్ళు మేత ఆడటానికి కానీ మేత పోయటానికి కానీ ఉండేవాళ్ళు. ఇవాళ 5గురు మొగాళ్ళతో సరిపోతుంది. 1,00,000 కోళ్ళకి 5గురు మొగాళ్ళు అయితే మేత ఆడేసి మేత పోయటం, ట్రాక్టర్ పోతుంది. అట్లా అన్ని యంత్రాల సాయంతో చాలా తేలికైన పని రావటం వలన ఆ పని 5గురు కూడా చాలా ఈజీగా ఉన్నారని మన దగ్గర సెట్ అయ్యి ఉన్నారు. 5గురు కావాల్సిన ఇప్పుడు కూడా మనకి ఇద్దరు ఒకళ్ళు సెలవు తీసుకోండి కాబట్టి 8 మంది నా దగ్గర మొగాళ్ళు 1,25,000 కోళ్ళకి 8 మంది ఉన్నారు. ఒక 2,25,000 కోళ్ళకి 9 మంది మొగాళ్ళు ఉన్నారు. 5 ఇద్దరికి మేతలు అన్లోడ్ చేయాల్సి వచ్చినప్పుడు, గోడౌన్లో సరుకులు అన్లోడ్ చేయాల్సి వచ్చినప్పుడు దాదాపుగా చాలా రిస్క్ పడేవాళ్ళు. ఇవాళ 5గురు మనుషులు 7గురు మనుషులు గోడౌన్లో మేత తీస్తే 5 లోడ్లు 6 లోడ్లు దించినా కూడా 20 రోజులు మేత ఆడుతున్నారు. షెడ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటూ వాటికి ఇవ్వాల్సిన ఆహార పదార్థాలను నాణ్యమైన అందిస్తున్నారు కాబట్టే కనకమేడల ప్రేమ్ కుమార్ పౌల్ట్రీ స్థిరంగా లాభాల బాటలో ఉంది. కోళ్లు బంగారాన్ని అడగవు, మనం తాగే నీళ్లనే వాటికివ్వాలని పెద్దవాళ్లు చెప్పారు. వాళ్లు చెప్పినట్టుగానే నడుచుకుంటున్నానంటున్నారు ప్రేమ్ కుమార్. చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన ఈయన 750 కోళ్లతో పౌల్ట్రీ పరిశ్రమ మొదలుపెట్టి ఇప్పుడు 4 లక్షలకు పైగా కోళ్లకు 20 షెడ్లకు యజమాని కాగలిగారు. కోళ్లను నమ్ముకుంటే కోట్లాది రూపాయలను సంపాదించవచ్చని నిరూపిస్తూ ఈ రంగంలోకి అడుగు పెట్టాలనుకునే రైతులకు ఆహ్వానం పలుకుతున్నారు ఈయన. యాక్చువల్గా ఏంటంటే ఇబ్బందులు, సమస్యలు ప్రతి దాంట్లోనే ఉంటాయండి. పౌల్ట్రీ రంగంలో లైఫ్ స్టాక్లో మరీ ఎక్కువ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే డిసీజ్ మెయిన్ థ్రెట్ అలా పౌల్ట్రీకి డిసీజ్. గంబోరా రాని, రానికెట్ రాని, లేకపోతే పోల్కల్ రాని, లేదా సిఆర్డి కానీ, కొరేజా లాంటి జబ్బులు కానీ, ఈ మధ్య వైరస్ జబ్బులు వస్తున్నాయి. బర్డ్ ఫ్లూ జబ్బులు కానీ రాకుండా ఉంటే దానికి ఏంటంటే ఎప్పుడు కావాల్సిన మందులు అటు చేసుకుంటా, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ ఉండే చాట వ్యాక్సిన్ చేసుకుంటా, బయోసెక్యూరిటీ కానీ వాడితే చేస్తూ పోతే పౌల్ట్రీ ఇప్పుడు రారాజే. రైతుగా ఒక ఇండస్ట్రియల్గా చెప్పాలంటే మనకి ఉన్నంతలో కోడి, తర్వాత చేప. రైతుగా అనుకూలమైన వ్యాపారం ఏంటంటే కోడే నెంబర్ 1. కోడి నమ్మినాడు కోటీశ్వరుడు అవుతాడు అనేది పూర్తిగా నేను నమ్మిన సిద్ధాంతం అండి. నేను నిజం చెప్పాలి, నా చిన్నప్పుడు మేము బెగ్గర్ లాంటి వాళ్ళం. ఇవాళ 4,25,000 కోళ్ళు చేయడానికి కారణం, ఇంత ఆస్తి సంపాదించడానికి కారణం కూడా అంటే కోడేనండి. అట్లాగే నేను కూడా హానబుల్గా ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేస్తాను. కంపెనీ బలంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. పౌల్ట్రీ రంగం ఇవాళే కాదు, మనకి ఇవాళ మన ఇండియాలో 64 గుడ్లు తింటున్నారు. మన వాళ్ళ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారంటే మన స్టాండర్డ్ ప్రకారం 180 గుడ్లు మనిషి తినాలని అంటున్నారు. పౌల్ట్రీ ఇంకా పెరిగినా కూడా ఇబ్బంది ఉండదు. మెయిన్ అంటే రైతు బలంగా ఉండాలంటే ఒక కోడికి దరిదాపుగా 150 రూపాయలు కనుక డబ్బులు మనం తీస్తే అక్కడ పక్కన పెట్టేసుకుంటే 150 100 రూపాయలు అక్కడ పెట్టుకుంటే ఈ డబ్బుతో సరుకు కొని పెట్టుకుంటే డెఫినెట్గా సర్వైవ్ అవుతారు. ఇది మాత్రం నాకు సత్యం. మనుషుల్ని పట్టి పీడిస్తున్నట్లే పౌల్ట్రీ పరిశ్రమను కూడా అనేక రోగాలు పట్టి పీడిస్తున్నాయి. మనం మన పరిసరాలను శుభ్రంగా పెట్టుకుని నాణ్యమైన సమతుల ఆహారం తీసుకుని రోగ నిరోధక శక్తిని పెంచుకున్నట్టే కోళ్ల విషయంలో కూడా అలాగే చేయాలంటారు అభ్యుదయ పౌల్ట్రీ రైతు కనకమేడల ప్రేమ్ కుమార్.
అమ్మా నాన్నల తర్వాత తనను వెన్నుతట్టి ప్రోత్సహించింది వెటర్నరీ డాక్టర్లేనని, వారి సూచనలు సలహాల ప్రకారం నడుచుకోవడం వల్ల తన పౌల్ట్రీ పరిశ్రమ ఆరోగ్యకరమైన కోళ్లతో కళకళలాడుతోందని ఈయనంటున్నారు. 10వ తరగతి మాత్రమే చదివిన ప్రేమ్ కుమార్ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు తిరిగి పౌల్ట్రీ పరిశ్రమను అధ్యయనం చేసి ఈ రంగం అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు. నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు కోళ్ల బాగోగుల కోసం కృషి చేయాలని సీనియర్ రైతుల సలహాలు తీసుకుని అన్ని అంశాలను అధ్యయనం చేసిన తర్వాతనే ఈ రంగంలోకి రావాలని కోరుతున్న కనకమేడల ప్రేమ్ కుమార్ లాంటి రైతులు ఉండడం వల్లనే మన దేశం పౌల్ట్రీ రంగంలో అగ్రభాగాన నిలిచింది. దాసరి ప్రకాష్, సాక్షి న్యూస్, విజయవాడ, కృష్ణా జిల్లా. ఇది ఇవాల్టి సాగుబడి. నెక్స్ట్ ఎంఎస్ విశ్వనాథన్ పై స్పెషల్ ఎడిషన్ చూద్దాం. స్టే విత్ us.